టు అవర్ ఛానల్. నేను విశాలి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు రెండో రోజు జరుగుతున్నాయి. జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే మైక్ ఇస్తే నేను సభకు వస్తానన్న వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి? నిజంగా అదే మైకు ఇస్తే అసెంబ్లీలో ఇక జగన్మోహన్ రెడ్డి నిజంగా వెళ్తారా అసెంబ్లీకి? ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ 2 రోజుల నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే ఎక్కువ సమయం అంటే మైక్ ఇస్తే నేను సభకు వస్తానన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా ఇంకా ఆ సమయం ఇస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మొదట నేను అసెంబ్లీ బాయ్‌కాట్ చేశానన్నానండి. మేము అలాగే ఈ దాదాపు 60 రోజులు 40 రోజులో 38 రోజులో జరిగింది ఇప్పటికి. దానికి రాలేదు అన్నట్టుగానే. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 60 రోజులు వరుసగా హాజరు కాకపోతే ఆటోమేటిక్‌గా ఆ సీట్ ఖాళీ అవుద్ది అని చెప్పారు. ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పారాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే అలాంటిది ఏదైనా ఉంటదేమో అని దొంగచాటుగా సంతకాలు పెట్టి వెళ్ళారు. ఆ పప్పులేం ఉడకవురా అబ్బాయి, మీరు డైరెక్ట్‌గా రావాల్సిందే అని అన్నారు. అదే స్పీకర్ ఇష్టం అదంతా. ల్యాప్‌టాప్‌లో ఇంకొక అడుగు ముందుకేసి అయ్యన్ పాత్రుడు గారు, మీరు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటాం ఏంటని అడిగాడు. ఆయన రీజనబుల్‌గానే చెప్పాడు. మనం పని చేయకుండా డబ్బులు ఎలా తీసుకుంటామండి, ఉద్యోగం చేస్తున్నప్పుడు రాకపోతే జీతం కట్ చేస్తారు కదా, అసలు రాకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా అని అడిగాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ డిఫరెంట్‌గా ఉంటుందని మెల్లగా ఒక్క అడుగు కింద దిగాడు. నేను మళ్ళీ సీఎంగానే వస్తాను, ఇలాంటి శపథాలు అవి చేస్తా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన మనసులో ఏముందంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేడు అతను. మానసిక దౌర్బల్యం ఉన్న బలహీనుడు ఆ మనిషి. మానసికంగా బలహీనుడు. అంటే ఎంతసేపు కూడా నువ్వు విజయాన్ని, సంపదని, అధికారాన్ని ఎన్నాటి మధ్య నువ్వు అనుభవించి ఇదొక్కటే జీవితం అనుకుంటే ఒడిదుడుకులు ఉంటాయి జీవితంలో, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాన్ని నువ్వు సమానంగా తీసుకోకపోతే రాజకీయాల్లో ఉన్నవాడు ముఖ్యంగా జయాపజయాలు దైవాధీనాలు అలా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. పోనీ నువ్వు విజయం వచ్చినప్పుడు, సంపద ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్ద మనిషిలో వ్యవహరించి ఉంటే అది వేరే కదా. అలా ఉన్నవాళ్ళకి కూడా అవమానాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉంటాడు. అయినా సరే నీలాటోడు తగిలాడు, అవమానం జరిగింది. దాన్ని ఆయన సమానంగా స్వీకరించాడు. ఇక మీరు మరీ రెచ్చిపోతే ఆయన బ్రేక్ అయ్యాడు. దాని ఫలితం మీకు తగులుకుంది బేరం. వాళ్ళు అలా డెఫినెట్గా అవమానించరు. ఇతను భయపడుతున్నాడు కానీ వాళ్ళు ఏం అవమానించరండి. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, వీళ్ళెవరో కూడా హుందాగా వ్యవహరిస్తారు తప్ప వాళ్ళ స్థాయిని తగ్గించుకోరు ఇతన్ని ఏమన్నా దూషించి. కనీసం వెక్కిరించరు కూడా. రాజకీయాల్లో సహజంగా వ్యంగ్యాలు, చమత్కారాలు అవి సహజం. ఎవరైనా సరే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ వాక్చాతుర్యాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు. మాట్లాడేవారు గతంలో ఉన్నది ఇప్పుడు ఉంది, రేపు ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే చాలా ప్రగల్భాలు పలికాడు కాబట్టి ఆయన అధికారంలో ఉన్నప్పుడు తన సభ్యులు నోటుకొచ్చినట్టు మాట్లాడినా ఎంజాయ్ చేశాడు కాబట్టి, అలాగే మాట్లాడిన ప్రోత్సహించాడు కాబట్టి ఇవాళ అతను గిల్టీనెస్ వచ్చింది. ఈ సభలో కూర్చున్నప్పుడు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాం అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని. కార్ టైర్లు మార్చినట్టు మార్చామన్నాడు చిన్నపిల్లల సభలో. అది ఎప్పుడు మానేసాడు తెలుసా అతను? దా నిన్ను కూడా చేసుకుంటా అన్నాడు. మహిళా ముఖ్యమంత్రి అన్నాడు కదా అప్పట్లో. నువ్వు కూడా నిన్ను కూడా చేసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు మానేశాడు. ఇంకా భయంకరంగా ట్రోల్ అయిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా హుందాగా, చాలా సీనియర్ శాసనసభ్యుల్లాగా ఈ సభలో ఎంతో అలవాటైన వాళ్ళలాగా ఉన్నాడు ఆయన. చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన ప్రసంగం కూడా అలాగ ఉంది. లోకేష్ గారు కూడా బాగా చదువుకున్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వాటిని సహించడం, అతను కూడా పక్కదారి పట్టడం. చంద్రబాబు గారి సంగతి తెలిసింది అందరికీ. ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఆయన ఎవరిని ఇవ్వడం, ఎవరిని అన్నివ్వడం. ఇక స్పీకర్ గారు కానీ, డిప్యూటీ స్పీకర్ గారు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏం అంటం ఉండదు, ఎవరిని అనరు కూడా.
ఈయన ఏమంటాడు ఇప్పుడు, నాకు మైక్ ఎవరేమో, నేను మాట్లాడుతుండగా కట్ చేస్తారేమో, తను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మూకమ్మడిగా దాడి చేస్తారేమో, మాటల దాడే. ఆ భయం ఉంది అతనికి. ఎందుకంటే ఏదో విమర్శించాలి. ఆ విమర్శ చేసినప్పుడు సపోజ్ అతను ధాన్యం రేట్ల గురించి మాట్లాడాడనుకో, కూరగాయల రేట్ల గురించి, ఇప్పుడు ధరలు పడి ఇతను హయాంలో పడిపోయి వాళ్ళ లెక్కలతో సహా, ఇతని దగ్గర లెక్కలు ఉండవు, కానీ వాళ్ళ దగ్గర లెక్కలతో సహా చూపించి కమ్మేస్తారు ఏ విషయం మాట్లాడినా. ఎందుకంటే అతను అవకతవక, అసమర్థ, అసంబద్ధ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు అన్నీని. అమరావతి గురించి మాట్లాడితే ఇక చచ్చి ఊరుకుంటాడు. ఎందుకంటే ఇంక అతను చేసిన దుర్మార్గాలు మామూలుగా లేవు కాబట్టి. ఏ విషయమైనా సరే మద్యం స్కామ్ దర్యాప్తుతోటి మంచి హాట్గా నడుస్తుంది. పొరపాటుని ఇతను అసెంబ్లీకి వెళ్ళి వెనక్కి ఇంటికి వెళ్ళేటప్పుడు పట్టేసుకుంటారేమో అని భయం ఒకటి ఉంటుంది లోపల. అక్కడ మిఠాయి పొట్టలో దొరికేస్తాడు కదా. ఇలాంటివన్నీ అనేక భయాలతోటి, ఆందోళనలతోటి ఉన్నాడు అతను. సరే, నాకు మైక్ ఇస్తే వస్తాడు, మైక్ డెఫినెట్గా ఇస్తారు. అక్షర క్రమంలోనే కాకుండా అతనికి ఒక రాష్ట్రంలో విపక్ష పార్టీగా, ప్రతిపక్షం కాదు కాబట్టి విపక్ష పార్టీకి ఒక రాజకీయ పక్షంగా వాళ్ళు ప్రాతినిధ్యం వస్తున్న పార్టీకి సంబంధించి ఆయనకి మైక్ ఇస్తారు. వాళ్ళు కొంచెం ఎక్కువే ఇస్తామని చెప్పారు కూడా. నీకు మైక్ ఇస్తావు, నీకు బాగా మాట్లాడు, నువ్వేం మాట్లాడాలి మాట్లాడని చెప్పారు వాళ్ళు. అయినా సరే వాళ్ళు చెప్పిన దాన్ని ఇతను నాకు మైక్ ఇస్తేనే వస్తాను అంటున్నాడు. ఇతను మైక్ ఇస్తేనే వస్తాను, నన్ను ఇంటికి పట్టుకునే వాళ్ళు మైక్ నాకు కూడా జైలు పట్టుకుపోతాను, ఇలాంటి మాటలు ఇంత అనవసరం కదా. ఏమైనా దమ్ముగా ధైర్యంగా రావాలి, వచ్చి నువ్వు చెప్పాలనుకున్నది బయట మాట్లాడే మాటలు ఏదో చెప్పు అక్కడ. అది అన్పార్లమెంటరీ కాకపోతే రికార్డ్స్లో ఉంటుంది, అన్పార్లమెంటరీ అయితే తొలగిస్తారు. అది రికార్డ్ అయి ఉంటుంది శాశ్వతంగా. ఇప్పుడు అతను చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఏ కోసాన కూడా ప్రజల పట్ల బాధ్యత ఉన్నట్టు కనపట్ల. అతను చెప్పాలనుకున్నది, ఆ మాట్లాడేది ఏమన్నా ఉంటే ప్రజల కోసం, ప్రజల అగచాట్లు ఎప్పుడూ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను అడ్రస్ చేయి. ఇప్పుడు టిడ్కో ఇళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఆ కూటమిలోని ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు, అవి తొందరగా ఇవ్వండి బాబు, వాటి లోన్లు అవి ఇబ్బంది పడిపోతున్నారు, అవి పూర్తి చేసి ఇవ్వండి అని అడుగుతున్నారు. నువ్వు అది అడుగు. అది అడుగుతానికేమో గొంతులు పచ్చేవాళ్ళకే పడుతుంది, ఎందుకంటే నువ్వే కదా పాడు చేసే వాటిని. అలా వెంటనే ఆ లబ్ధిదారుల మాట దేవుడేరు, ఇతను తలంటేస్తారు. పోనీ కాంట్రాక్టుల బిల్లుల గురించి అడుగు. అసలు నువ్వేం చేసావు అనేటువంటి, నువ్వు ఎవరికి రూపాయి ఇవ్వలేదు, మీ వాళ్ళకి ఇప్పించేసుకున్నావు ఇచ్చిన కాడికి, మీ వాళ్ళు కూడా దెబ్బేసావు నువ్వు ఇవ్వకుండానే. పంచాయతీరాజ్ బిల్లు నిధులన్నీ గోల్మాల్ చేసేసావు, ఇవన్నీ వచ్చేస్తాయి బయటికి. అది భయం అతనికి. ఏది ముట్టుకున్నా అతనికి 100 మంది మాట్లాడతారు దాని మీద. అంచేత అతనికి ఛాన్స్ లేదు. అలాగని చెప్పుకోవడం ఇష్టం లేక నాకు మైక్ ఎవరో, నన్ను మాట్లాడినెవరో. పోనీ మందబలం ఉందనుకో, ఓ 40 మంది 30 మంది ఉన్నారనుకో కొంచెం పర్లేదు, కానీ అతనికి భయం ఎక్కువ. వీళ్ళు ఎంతమంది ఉన్నారా బాబు, ఆ చిన్నటి గబాలను వచ్చేలా మీద పీకి పట్టేసుకుంటాడేమో అని భయం వేస్తుంది అతనికి. ఇలాంటి ఆందోళన మధ్య కొంచెం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకో శపథం కూడా చేసినట్టున్నాడు, నేను బాయ్కట్ చేస్తాను, ముఖ్యమంత్రిగానే వస్తానండి. చంద్రబాబు నాయుడు గారు సభకు వచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు బాయ్కట్ చేయలేదా అని అడుగుతున్నారు వాళ్ళు చాలామంది. బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరు అడగరు అలాగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సభకు వచ్చాడు, సభలో పాల్గొన్నాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడారు వాళ్ళు. వాళ్ళు పోరాడబట్టే క్రాప్ ఇన్సూరెన్స్ వీళ్ళు కట్టలేదన్న విషయం బయట తెలిసింది. అప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు చూస్తే క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు వీళ్ళు. అప్పటికప్పుడు అయ్యో పరుగుల మీద కట్టి దాన్ని లైన్లో పెట్టారు. అలాగాళ్ళు ప్రతి అంశంలోనూ పోరాడారు, అసెంబ్లీలోను కౌన్సిల్లోనూ కూడా. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో అసలు పోల్చుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారికి దారుణంగా అవమానించి ఆయన హ్యూమిలేట్ చేస్తే ఆయన బాయ్కట్ చేశాడు. అసలు నువ్వు అడిగే పెట్టలేదు, నేనేమనలేదు కదా వాళ్ళు, నువ్వు ఏ వంకెట్టుకుని బయటకు పోతావు. అందుకని వంకలేనట్టు డొంకెట్టుకున్నట్టు మైక్ ఇవ్వలేదు, మాట్లాడనివ్వలేదు. అసలు నువ్వు వచ్చి మాట్లాడితే కదా వాళ్ళు మైక్ ఇచ్చారో లేదో, నీకు టైం ఇచ్చారో లేదో, నేను మాట్లాడిచ్చారో లేదో తెలిసేది ప్రజలకి. ఏమీ లేకుండా నా ముందే ఇప్పుడు పౌండ్రకు వాసుదేవుడు అని ఉండేవాడు, శ్రీకృష్ణుడితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారితో పోల్చేసుకుంటుండే అతను. చంద్రబాబు గారికి అతనికి పోలికేటండి అసలు, నేను పోల్చుకోకూడదు. ఎందుకంటే నువ్వు అసలు రాజకీయాల్లో ఉండడానికే తగదో,
ఇలాంటి వేస్ట్ క్యాండిడేట్ అనుకుంటున్నాం మేము. అటువంటిది మీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు విచిత్రంగానే. అలాంటి పరిస్థితుల్లో ఇతను ఆయనతో పోల్చుకోకూడదు. ఇప్పుడు ఏమైనా ఉంటే దమ్ముగా, ధైర్యంగా రాజకీయాలు ఎప్పుడు కూడానండి ప్రజల పట్ల బాధ్యత ఉండాలి. నిర్ణయాలు తీసుకున్నట్టు ధైర్యం, దమ్ము ఉండాలి. దాన్ని అమలు చేసే చాకచక్యం, సమర్థత ఉండాలి. ప్రజలను ఒప్పించగలిగే చాతుర్యం, నైపుణ్యం ఉండాలి. ఒప్పించాలి. నువ్వు చేసింది అప్పటికప్పుడు చెడుగా అనిపించినా కానీ ఇది కాదురా బాబు, ఇది మంచిదే మీకు అని చెప్పగల ఇది ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు సంస్కరణలు, పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అది వాళ్ళ రోజుల్లో వాళ్ళని వ్యతిరేకించారు అందరూ. ప్రపంచానికి తాకట్టు పెట్టేస్తున్నారు, ఈ దేశం ఏమైపోతుందో లవలవలాడిపోయారు అందరూ. ఇవాళ మనం అనుభవించేదంతా ఆ సంస్కరణల ఫలితాలే. అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలో ఇలాంటి వాటిల్లో కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఓడించింది కూడా ఆ సంస్కరణల వల్ల ఆయన ఓడిపోయాడు. కానీ ఇవాళ మనం అనుభవిస్తున్నాం అదంతా. వాళ్ళ నాన్నగారు ఫ్రీ కరెంట్ ఇచ్చేయండి, చంద్రబాబు నాయుడు గారు ఆ వాళ్ళు విద్యుత్ సంస్కరణలు తీసుకోబట్టే తర్వాత అది కంటిన్యూ అవుతుంది వాళ్ళకి ఇక్కడ ఫ్రీ విద్యుత్. ఇది మనం దాన్ని సమర్థవంతంగా చెప్పుకోగలగాలి, ప్రజలకి ఒప్పించగలగాలి. నువ్వు కూడా నువ్వు ఓడిపోయినంత మాత్రాన నీలో మార్పు వస్తే నీకు మళ్ళీ కొంచెం ఫలితాలు రావచ్చు. దాన్ని గమనించాలి. నేను అలా మారను, ఓడిపోయిన నన్ను ఎంతచేత ఓడిచ్చారో వీళ్ళ మీద పగ తీర్చుకుంటాను అన్నట్టుగా మళ్ళా వస్తే రపరపని నరికేస్తాను, కంపెనీలో వస్తే తరిమేస్తాను, పీకేసి పడగొట్టేస్తాను, అమరావతిని తవ్వించేస్తానని నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నిన్ను ఎలా భరిస్తారు ఎవడన్నా? కనీసం జ్ఞానం లేకుండా నేను అందుకుని అంటాను అతనికి. జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది ఎమ్మెల్యేలు, మరి మిగతా 10 మంది అయినా సభకు వెళ్ళే అవకాశం ఉందంటారా సార్? ఒక రోజు 2 రోజులు చూస్తారండి. ఈ ఇతరుల్లో మార్పు ఏమి లేకపోతే వాళ్ళు ఇంటికాడ చెప్పకుండా వచ్చేస్తారు దీంట్లోకి. ఇంటికాడ కూడా చెప్పకుండా అసెంబ్లీకి వచ్చేస్తారు. పొద్దున్నే 6 గంటలకి కూర్చుంటారు అక్కడ పోయి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా. వాళ్ళ భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యాంటీ సోషల్ ఎలిమెంట్ కదా, ఏం చేస్తాడో అన్న భయం వాళ్ళకి. ఆ భయం ఉంది. రాజకీయంగా ఏమీ చేయలేకపోవచ్చు కానీ వాళ్ళు మనుషులు పైకి పంపించేస్తారు కదా, ఆ భయం అయితే ఉండాలి. దానివల్ల వాళ్ళు ఏమైనా ఆగుతారేమో. ఎందుకంటే ఆయన డబ్బు తీసుకున్నాం మనం ఎలక్షన్ అప్పుడు అదిని. ఇప్పుడు ఆ ఎలక్షన్కి డబ్బు తీసుకున్న వాళ్ళందరినీ సిట్, ఈడీలు ఈ లోపల ఏసీసీలో ఉన్నాయి. దాంతో ఇప్పుడు చెల్లాచెదురైపోయి ఇప్పుడు వాళ్ళు పార్టీ మారో లేకపోతే ఇలాంటి ఏదైనా చేశారనుకోండి, అలా మారిపోతే పని జరుగుతుంది అనుకుంటే మారిపోతారు వాళ్ళు. సార్ నిన్న ఎందుకు మరి తాడేపల్లి శాసనసభాపక్ష సమావేశం జరుపుకున్నారంటే ఏం చెప్తారు సార్? సహజం అది. ఇప్పుడు అసెంబ్లీలతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. దిశానిర్దేశం చేస్తాడు నాయకుడు. అసలు ఈ నాయకుడికే దిశ లేదు కాబట్టి ఏ నిర్దేశం ఈయన ఏం చేయడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు వింటాడు అంతే. లేదా ఎవరో స్క్రిప్ట్ అయితే చదివేసి వచ్చేస్తాడు. ఈ ఎమ్మెల్సీలు ఎలా అంటే మనం గట్టిగా పోరాడాలంటున్నాడు. అసలు కౌన్సిలే వద్దన్నావు, ఇవాళ అదే గతి అయింది, అదే విధి. ఎందుకంటే నువ్వు ఏదైతే నువ్వు తేలిగ్గా చూసేవో 300 కోట్లు బొక్కని మాట్లాడాడు అతను, ఇవాళ అదే గతి అయింది. అందుకనే మనం ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు మూసిపోయి మాట్లాడితే ఏదో రోజు కర్మ అనేటువంటిది ఏం చేద్దంటే 70mm స్క్రీన్ మీద మన పరిస్థితిని బొమ్మ చూపించేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ఓటమిని దీన్ని కూడా అతనికి పర్వాలేదండి. ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావటం అనేటువంటిది అతను జీవితం ముగిసినట్టే. ఎందుకంటే అంత అహంభావి, అంత అధికార కాంక్ష, పెత్తనం చేసేవాడు, దురహంకారం ఉన్నవాడికి నువ్వు చాలా సామాన్యుడిగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పులివెందుల ఎమ్మెల్యే అంటుంటే ఇంకా చాలా అతనికి మామూలుగా శిక్ష మరి జైలుకి వెళ్ళాలని కోరుకుంటున్నాం కానీ అక్కర్లేదు. ఆ ఉన్న డబ్బులన్నీ లాగేసి వెళ్ళరా పోరా అని చెప్పాలి. జైలు శిక్ష ఎక్కలేదండి అతనికి. ఇంకా జైలు వేస్తే బ్రహ్మాండ సౌకర్యాలు కట్టబడినాయి. రోడ్డు మీద వేస్తాను ఎప్పటికప్పుడు ఎవడొచ్చి మీద పడిపోతాడని భయంగా ఉంటాడు. జైల్లో ఉంటే సేఫ్గా ఉంటాడు. మళ్ళీ బయట ఉన్నాడు అనుకోండి అతనికి చాలా భయాలు ఉంటాయి. జైల్లో అయితే వాళ్ళది బాధ్యత, రక్షణ. అది పరిస్థితి. సార్ గుంటూరులో ఇప్పటికే ఎమ్మెల్సీలు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మీకు ఎలాగే వీళ్ళు ఎప్పుడు చెప్తే ఎప్పుడు వచ్చేద్దరు వాళ్ళు. ఏంటంటే ఎప్పుడు తీస్తారని డోర్ అని చూస్తున్నారు వాళ్ళు. వెళ్ళిపోతారు ఎవడో ఉండాలి. థ్యాంక్ యూ సార్.